చేసుకుందాం అండి. మమ్మను మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, ఘనమైన మీ నామానికి స్తుతి చెల్లిస్తున్నాం. మా బాధ్యతలను జ్ఞాపకం తెచ్చుకుంటూ మీ చిత్తాన్ని నెరవేర్చుటకు మా హృదయములను సమాయత్తపరచండి. వినబడుతున్న ప్రతి మాటకు తల వంచి మీ ఇష్టాన్ని మాత్రమే ఈ భూమి మీద నెరవేర్చి మీరున్న మహాలోకానికి చేరుకునే భాగ్యం మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు చేరి వచ్చిన ప్రియులైన సంఘమంతటికి, బంధుమిత్రులకు నా హృదయపూర్వక శుభములు, వందనాలు తెలియచేస్తున్నాను. ప్రియులరా, నాన్నగారు ఈ భూమిని విడిచి విశ్రాంతిలో ప్రవేశించారు అన్నది నిజం. ఆయన విశ్రాంతిలో ప్రవేశించి సంవత్సరం గడుస్తుంది. విశ్రాంతిలో ఆయన ప్రవేశించాడు అని నేను ఖచ్చితంగా ఎలా చెప్పగలను అంటే, మనుషులు కళ్ళ ముందు ఉన్నప్పుడు తెలియని విలువ, వారి విలువ కళ్ళ ముందు మనుషులు ఉన్నప్పుడు తెలియదు. వాళ్ళు చేసిన పని, వాళ్ళు చేస్తున్న త్యాగాలు, వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరు మరణించక ముందు కళ్ళ ముందు ఉన్నప్పుడు ఎవరు అర్థం చేసుకోలేరు. కానీ ఎందుకో మనిషికి దేవుడిచ్చిన ఆ మనసేంటో తెలియదు. కానీ మరణించిన తర్వాత, ముఖ్యంగా బంధువులైన వారు, బయట వారి సంగతి ప్రక్కన పెడదాం, రక్త సంబంధికులైన వారు, రక్త సంబంధికులతో పాటు ఆత్మబంధం కలిగిన సంఘం జీవించి ఉన్న నాటికంటే మరణించిన నాడు వాళ్ళ మీద శ్రద్ధ చూపించి మనసు పెట్టి ఆలోచిస్తారు అన్నది నిజం. నేను కూడా దానికి అతీతుండేం కాదు. మా నాన్న జీవించి ఉన్నప్పుడు, ఆయన నాతో ఉన్నప్పుడు ఆయన గురించి నేను ఎక్కువ ఆలోచించలేదు. కారణం నాకున్న బాధ్యతలు, నాకున్న పనులు, ఎప్పటికప్పుడు సభలకని వెళ్ళిపోవడం, మరలా రావడం, ప్రయాణాలు చేయడం, మరలా వెళ్ళిపోవడం, ఎక్కువగా ఈ పనిలోనే నేను ఎక్కువ ఉండేవాడిని. కానీ ఆయన గురించి ఎక్కువ ఆలోచించేవాడిని కాదు. దేవుడిచ్చిన బాధ్యతలు నెరవేర్చాలి అని ఏదో ఒక కొడుకుగా నేను చూడవలసింది వాళ్ళకి తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఆ రెండిటికి లోటు లేకుండా చేసేవాడిని. కానీ అంతకుమించి ఎక్కువ ఆలోచించేవాడిని కాదు. కానీ మరణించిన తర్వాత ఆలోచిస్తూ ఉంటే చాలా సంగతులు అవగతం అవుతున్నాయి, అర్థమవుతున్నాయి. ఎక్కువగా ఇక్కడే ఉండేవాడు, మా దగ్గరే ఉండేవాడు, ఎక్కువగా నా చుట్టూనే తిరిగేవాడు. ఆలోచిస్తే ఇవన్నీ జ్ఞాపకం వస్తున్నాయి నాకు. ఎక్కువగా దేవుని పనిలోనే ఉండేవాడు, ఎక్కువగా మాతో కలిసి ఉండేవాడు. జనరల్గా మీటింగ్ అంటే వస్తున్నాడు, లేదంటే సాధారణంగా వస్తున్నాడు. జనరల్గా బ్రతికున్నప్పుడు అలాగే ఆలోచించాం. కానీ ఒక ఇష్టాన్ని పెంచుకొని, ఒక ప్రేమను పెంచుకొని, విడిచిపెట్టలేనంత ప్రేమతో ఎప్పుడూ నా చుట్టూ ఉంటున్నాడు అనే విషయం నాకు ఎప్పుడు తెలిసిందంటే ఆయన వెళ్ళిపోయిన తర్వాత. కొన్నిసార్లు మనుషుల విలువలు పోయిన తర్వాతే తెలుస్తాయి. దేవుడు మనకిచ్చిన గొప్ప అదృష్టం ఏమిటి అంటే, ఆ జ్ఞాపకాలు మనం పదిలపరుచుకునే అవకాశం ఇచ్చాడు. దేవుడు ఈ సమాజానికి, ఈ మానవ జాతికి చెప్పిన మహాజ్ఞానం మానవ జాతికి అర్థం కాలేదు. కానీ మరణం తర్వాత ఉన్న మహాజీవితం గురించి ఎంత చెప్పినా మనుషులకు అర్థం కావటం లేదు. మరణం అంటే ఫుల్ స్టాప్ కాదు, ముగింపు కాదు, లేకుండా పోవడం కాదు, మరో రూపంలో కంటిన్యూ అవ్వడం. మరణము అంటే ఇక్కడి నుంచి మారి మరో చోట బ్రతకడం. మరణం అంటే ఈ శరీరాన్ని విడిచిపెట్టి మరొక ఆకారంలో జీవించడం. దానికి ఎగ్జాంపుల్ చెప్పమంటారా? ఆయన మరణించాడు, మరణించిన వారు సజీవంగా ఉంటారు అనడానికి ఉదాహరణ ఆయన స్వరం ఇప్పటికీ మనం వినొచ్చు, ఆయన రూపం ఇప్పటికీ మనం చూడొచ్చు. మనుషులుగా మనమే పోయిన వారి రూపాలను భద్రపరచగలిగాం, వారి మాటను భద్రపరచగలిగాం. మనకే ఇంత టెక్నాలజీ, ఇంత జ్ఞానం ఉంటే
ఒక ఛాయను భద్రపరచగలిగిన, అదొక ఛాయ. స్వరాన్ని భద్రపరచగలిగాం రికార్డింగ్ ద్వారా, రూపాన్ని భద్రపరచగలిగాం కెమెరా ద్వారా. పై రూపాన్ని భద్రపరిచే శక్తి మనకుంటే దేవుడు మనకంటే కోట్ల రెట్లు శక్తిమంతుడు, జ్ఞానం కలిగినవాడు, అనంత జ్ఞాని. నువ్వు ఛాయను రూపాన్ని భద్రపరచగలిగావు, ఆయన నువ్వు మట్టిలో పెట్టిన రూపాన్ని, టోటల్గా బాడీని 80 కేజీల బరువు 60 కేజీల బరువుతో సమాధికి తీసుకువెళ్ళి నువ్వు మట్టిలో పెడుతున్నవే, ఆ మట్టి రూపాన్ని ఆయన భద్రపరుస్తాడు. నమ్మగలరా మీరు? అది అసాధ్యం దేవునికి అనుకుంటున్నారా? చనిపోయిన వాడికి కనబడడు అనుకుంటున్నారా? లేడు అనుకుంటున్నారా? అంతటితో ముగిసిపోయాడు అనుకుంటున్నారా? అతని జీవితం అంతవరకే అనుకుంటున్నారా? కాదండి. ఇక్కడ ఒక అంకం ముగిసింది, ఇక్కడ ఒక చాప్టర్ ముగిసింది, మరో చాప్టర్, మరొక అంకం, మరొక భాగం ఓపెన్ అయ్యింది. కీర్తనల గ్రంథం 90వ అధ్యాయము 3వ వచనాన్ని జాగ్రత్తగా మనం చదవగలిగితే, కీర్తనల గ్రంథం 90వ అధ్యాయము 3వ వచనం నుంచి, నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు అన్నాడు. మంటిలో కలుపుతున్నామని మనం అనుకుంటున్నాం. సహజంగా మరణించిన తర్వాత శవాన్ని తీసుకెళ్ళి అందరూ తీసుకెళ్ళి ఏమండి, రకరకాల పద్ధతులు, రకరకాల ఆచారాలు, రకరకాల సాంప్రదాయాలు. ఒకడంటాడు ఈశాన్యం వైపు పెట్టి తిరగాలంటాడు. ఎటువైపు తిరగాలట పెట్టి? ఈశాన్యం వైపు అట్ట పెట్టి తిరగాలట. పశ్చిమం వైపు తల ఉండాలట, తూర్పు వైపు కాళ్ళు ఉండాలట. ఏమన్నా అందరూ కలిసి శవాన్ని మోస్తారు, బంధువులైన వాళ్ళు, తెలిసిన వాళ్ళు. తర్వాత కొంతమంది డప్పులు, ఆ డప్పుల ముందు డ్యాన్సులు. చావంటే ఏంటి లోకానికి ఏమర్థమైంది అంటే, చనిపోయిన వాడిని కూడా పెళ్లి కొడుకులా పంపించాలి, ఇది అర్థమైంది. కొత్త బట్టలేసి, దండలేసి, పౌడర్ చల్లి, సెంటు చల్లి, పెట్టిలో పెట్టి, తల ఒక చెయ్యి మార్చుకొని, ఆ తర్వాత తీసుకెళ్ళి బాంబుల మూతలతో తీసుకెళ్ళేవాళ్ళు కొందరు, తప్పెట మూతలతో తీసుకెళ్ళేవాళ్ళు కొందరు. సమాధిలో పెట్టేటప్పుడు ఒకడంటాడు, పాస్టరే జ్ఞానం లేని వాళ్ళు, మీరు ప్రార్థన అవ్వకుండా లోపలికి దిగకూడదని ఒకడు అంటాడు. ప్రార్థన అవ్వకుండా పెట్టి లోపల పెట్టకూడదు, లోపల పెట్టిన తర్వాత ప్రార్థన చేయకూడదట. ఎక్కడున్నాయి? బైబిల్లో ఉన్నాయా అండి ఇవన్నీ? బైబిల్లో రాయబడ్డాయా? ఏ పద్ధతులు చేయాలో, ఎలాంటి ఆచారాలు పాటించాలో, ఎలాంటి సాంప్రదాయాలు పాటించాలో మనిషి ఇన్ని రకాలు పెట్టుకున్నాడు. మన దగ్గర తీసుకెళ్ళగానే ప్రార్థన చేయించి కాసేపు వాక్యం చెప్పి, అది కూడా పెద్ద శుద్ధ దండగంటాను నేనైతే. ఏది? వాక్యం అక్కడ చెప్పడం, సమాధి దగ్గర చెప్పడం. ఎందుకంటే చాలామంది తాగి ఉంటారు. చర్చిల్లో మైకులు పెట్టి గంటలు గంటలు వాక్యం చెప్పినా మారని వీళ్ళు శవాన్ని అక్కడ పెట్టి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు వాక్యం చెప్తే మారుతారండి? పైగా వీడు ఎప్పుడు ముగిస్తాడు ఈ పాస్టర్ అన్నాడు చూస్తారు. ఆ తాగుబోతులు ఇంకా దారుణంగా మాట్లాడతారు. నాకెందుకు సమాధి దగ్గర వాక్యం చెప్పడం ఇష్టం ఉండదండి. వాళ్ళు అడిగారు కనుక తప్పక నిర్మోహమాటంగా చెప్పేస్తాను. చనిపోయిన వాడు పరలోకానికి వెళ్ళిపోయాడని ఎవరిని గురించి పడితే వాళ్ళని చెప్పను. తాగి 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 పేగులు చిల్లులు పడి చచ్చాడు ఒకడు. తాగిన తర్వాత రోడ్డు మీద పడి చనిపోయాడు ఒక ఆయన నిన్న. తాగి రోడ్డు మీద వెనక్కబడి తనకు తానే తలకు దెబ్బ తగిలి చనిపోయాడు. మార్పు లేనివాడు, బైబిల్ పట్టనివాడు, క్రీస్తును రక్షకుడిగా అంగీకరించనివాడు, 24 గంటలు తాగేవాడి గురించి ప్రభువా నీ సన్నిధికి తన్ని చేర్చుకొని నేను అడిగాను అనుకోండి, అసలు పరిశుద్ధత లేకుండా ఎవరైనా ప్రభువును చూస్తారా? చూడగలరా? మరి మార్పు లేని వీడిని నువ్వు వెళ్ళు పరలోకానికని పంపించడానికి నువ్వెవరు? ప్రభువా చేర్చుకొని అడగడానికి అసలు మనకేం అర్హత ఉంది? అంటే సేవకులకి ఏం అర్థం కాలేదు, మనుషులకి ఏం అర్థం కాలేదు. చావంటే చాలా శ్రద్ధగా సమాధి చేయాలి, ఇంతవరకే. ఆ తర్వాత మాటలు ఎలా ఉంటాయి తెలుసండి? అక్కడికి వచ్చిన తర్వాత శ్మశాన వైరాగ్యం అని ఒకటి వస్తుందండి. మనకు వచ్చే వైరాగ్యం ఏం వైరాగ్యం అంటారు? శ్మశాన వైరాగ్యం. శవాన్ని చూడగానే
ఏమండి అందరూ ఏడుస్తుంటే మన గుండె కూడా ఏమండి బలహీనపడిపోతుంది. అందరూ ఏడుస్తుంటే మనకు కూడా దుఃఖం వచ్చేస్తూ ఉంటుంది, భయం వేస్తుంది. జీవితం ఇంతే కదా అనిపిస్తుంది, ఇంతకంటికి ఏం చేయగలమో అనిపిస్తుంది. అప్పుడు మాట్లాడతాం, ఏముందండి జీవితం బుడగలాంటిది. మరి ఎలా అనలేదు అంతకుముందు? అంతకుముందు ఏమంటాడు, నేను సింహాన్ని, పులి అంటాడు. ఇంటి పేరు పులి అయితే నేను పులి అంటాడు. పులిని, సింహాన్ని, గొప్పోడిని, అది ఇది అన్నావు. చావు దగ్గరికి వచ్చేసరికి ఎందుకు మాట్లాడుతున్నావు ఇలా? ఉత్తినే మారి కాదండి, మారి కాదది. ఆ క్షణానికి వేసే చిన్న భయంతో అలా మాట్లాడతాడంతే. నిజంగా మార్పు వస్తే ఆ తర్వాత దేవుడి దగ్గరికి వచ్చేయాలి, చర్చిలోకి వచ్చేయాలి, బాప్తిజం తీసేసుకోవాలి, దేవుణ్ణి విశ్వసించాలి, క్రీస్తులో బ్రతకాలి. ఇవేవి చేయడు. ఎవరి జీవితం అంతేనండి, పోవాలి కదండి. నిన్న మా బాబాయ్ బాడీని తీసుకెళ్తున్నారు. బాబాయ్ వరసాయని చనిపోయాడు. ఆయన బాడీని తీసుకెళ్తున్నారు. ఒక ఆయన 70 ఏళ్ళు ఉన్నాయండి, ఆయన నడవలేకపోతున్నట్టుగానే ఉన్నాడు. ఇలా పెట్టి ఇలా చూస్తున్నాడు శవం పేటిక వైపు. అతనిలో నాకు అనిపించింది, ఇప్పుడు వెళ్ళిపోయిన వాడిని గూర్చి జాలిగా చూస్తున్నాం, వెళ్ళిపోయిన వాడి ముఖం వైపు జాలిగా చూస్తాం, వెళ్ళిపోయిన వాడిని జాలిగా చూస్తూ ఉంటాం. జాలిగా చూడవలసింది అతన్ని కాదు. వెళ్ళిపోయిన వారి గురించి మీరేం దిగులు పడకండి, మరణించిన వారి గురించి మీరు ఏడవకండి. వెళ్ళిపోవచ్చున్న వారు ఉన్నారు, ఎవరో మనమే, మనం వెళ్ళాలి. కానీ అందరం ఎలా ఆలోచిస్తున్నామంటే చచ్చిపోయినోడి మీద జాలి చూపిస్తూ, చనిపోయినోడికి అన్యాయం జరిగిందంటూ, అయ్యో ఇంతలోనే పోయాడా అంటూ, రేపు నేను పోవాలన్న భయం అనేది మనుషులు లేక బ్రతుకుతున్నారు. మనుషులకు భయం లేదు. ఇక పాటలు పాడుతూ కూడా, ప్రసంగం చేస్తూ కూడా అంతా ఆ శవానికే అన్నట్టుగా చాలామంది ప్రవర్తిస్తున్నారు. ప్రేమని దేవుని పిల్లలారా, మనకు అర్థం కావాల్సింది ఒక్కటే, మరణం అనేది ఎవరికి ఎప్పుడు ఎలా సంభవిస్తుందో తెలియదు. అది ఏ రూపంలోనైనా రావచ్చు. మనిషి జీవితం చాలా చిన్నది. సంతోషాలు ఉంటాయి మనిషి జీవితంలో, ఆనందాలు ఉంటాయి. వాటిని చూసి ఇవే శాశ్వతం అని ఎప్పుడు భ్రమపడకండి. మానవ జీవితాన్ని దేవుడు 2 విధాలుగా డిజైన్ చేశాడు. ఒకసారి ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుదామా? ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం నుంచి. దుర్దినములు అంటే చెడ్డ దినములు. దుర్దినములు రాకముందే, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని చెప్పు దినములు రాకముందే. అంటే మనిషికి 2 రకాల దినాలు ఉన్నాయి. ఒకటి మంచి దినాలు. దుర్దినములు రాకముందు అన్నాడంటే, రాకముందు ఏ దినాలు ఉన్నాయి? చెడ్డ దినాలు రాకముందు అన్నాడంటే ఏమున్నాయి? ముందు మంచి దినాలు ఉన్నాయి. మానవ జీవితంలో మంచి దినాలు ఉంటాయి, చెడ్డ దినాలు ఉంటాయండి. ఏమంటే పసిస్థానంలో అవి మనకు మంచి దినాలేనండి. ఎందుకంటే అమ్మ ఒడిలోనే పెరుగుతాం. ఏడవగానే కావలసినవి అమ్మ నాన్న ఇస్తారు. చిన్నపిల్లలం కనుక గారాభంగా చూస్తారు. చిన్నపిల్లలం కనుక అవసరమైనవి ఇస్తారు, అన్నం తినిపిస్తారు, బట్టలు వేస్తారు, కష్టం తెలియకుండా పెంచుతారు. అనుభవం వచ్చినంత వరకు, తను ఎదిగినంత వరకు, తను బ్రతకడానికి ఏ ఉద్యోగమో ఏ వ్యాపారమో చేసుకోగలిగి తను ఈ లోకం లేక బ్రతకగలడో అన్నంత వరకు ఆ భారాన్ని తల్లిదండ్రులు మోస్తారండి. ఆ భారాన్ని తల్లిదండ్రులు మోస్తారు. కనుక చెప్పాలంటే ఏదో చాలామంది పిల్లలు ఎలా ఫీల్ అవుతారంటే, ఈ చదువు నాకు పెద్ద కష్టం, నాకేదో పెద్ద కష్టం వచ్చింది అనుకుంటారు వాళ్ళు. అది కాదు కష్టం. లైఫ్ ఉంది ముందు, చాలా లైఫ్ ఉంది. అది ఇంకా కష్టం. ఆ లైఫ్ను మనమే లీడ్ చేస్తున్నప్పుడు, మనకు మనమే బ్రతకాల్సి వచ్చినప్పుడు, తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా సొంత కాళ్ళ మీద బ్రతకాల్సి వచ్చినప్పుడు, అప్పుడు చిన్న కష్టం మొదలవుతుంది. అది కూడా పెద్ద కష్టమేం కాదు. అసలు కష్టం ఇప్పుడు కాదు మొదలైంది. శరీరంలో ఆరోగ్యం, ఒంట్లో బలం ఉంది. యవ్వన కాలంలో, బాల్యం నుంచి యవ్వన కాలానికి వచ్చాం. బాల్యంలో మంచి ఆరోగ్యం ఉంటుంది, బలం ఉంటుంది, తల్లిదండ్రులు కూడా సహకరిస్తారు, అందరూ ప్రేమగా చూస్తారు, నో ప్రాబ్లం. యవ్వనానికి వచ్చేసరికి తల్లిదండ్రులు విడిచిపెట్టినా, అయిన వాళ్ళు విడిచిపెట్టినా ఒంట్లో సత్తు ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, బలం ఉంటుంది.
కొన్ని సంవత్సరాల వరకు డోకా లేదు, హ్యాపీగా బ్రతికేస్తాం. ఇవన్నీ కూడా మంచి దినాలు, మనిషి జీవితంలో మంచి దినాలు. మరి చెడ్డ దినాలేంటి, దుర్దినాలేంటి అంటారా? ఒకప్పుడు 50 ఏళ్ల వరకు ఖచ్చితంగా, నిఖార్సుగా, గ్యారంటీగా ఏ రోగం లేకుండా మనిషి బ్రతికేవాడండి. కనీసం 50 ఏళ్ళు. ఆ తర్వాత చిన్నగా బీపీ, ఆ చిన్నగా షుగరు, ఆ చిన్నగా చిన్న చిన్నవి రోగాలు, మోకాళ్ళు అరిగిపోవడం. కానీ ఇప్పుడు 30 వస్తే చాలండి. 30 ఏళ్ళు బీపీ, షుగర్, కాళ్ళ నొప్పులు, బాడీ నొప్పులు, రోగాలు, గ్యాస్ ప్రాబ్లం చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది ఇప్పుడు. గ్యాస్ ప్రాబ్లం, మనిషికి గ్యాస్ ప్రాబ్లం లేని మనిషే లేడండి. ఏమంటే 30 ఏళ్లకే ప్రారంభమైందా? నిజంగా చెప్పనా, ఎవరున్నా లేకపోయినా ఒంట్లో ఆరోగ్యం ఉంటే నీ జీవితం బాగుంటుందండి. ఇక్కడ అది ఆరోగ్యం ఉందా నీ దినాలు బాగున్నాయి. కానీ ఆరోగ్యము ఎల్లకాలం ఉండదండి. ఈ దేహము చాలా తొందరగా మారిపోతుంది, త్వరగా మార్పులకు లోనవుతుంది, తొందరగా పాడైపోతుంది. 35 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చేసరికి అనారోగ్యం పాలైపోతామండి. అక్కడ స్టార్ట్ అవుతుందండి. ఏంటది? దుర్దినాలు. ఆ దినాలు ఎలా ఉంటాయో లోకానికి దుర్దినాలు, మానవ శరీరానికి దుర్దినాలు. రెండిటి గురించి చెప్పాడండి ఈ ప్రసంగిలో. రెండిటి గురించి, ఒకటి మానవ జాతికి వచ్చే దుర్దినాలు, సింగిల్గా పర్సనల్గా మనిషికి వచ్చే దుర్దినాలు. రెండిటి గురించి మాట్లాడాడు. ఒకసారి మనం వివరంగా చూద్దాం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుదాం. మనల్ని జాగ్రత్త పడమంటున్నాడు. చెడ్డ దినాలు ఉన్నాయి నాయన, లోకానికి చెడ్డ దినాలు ఉన్నాయి, వ్యక్తిగతంగా నీకు చెడ్డ దినాలు వస్తాయి. కనుక ఆ చెడ్డ దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరాలు రాకముందే. వీటి యందు సంతోషం లేదని చెప్పే సంవత్సరాలు ఉన్నాయి. అవి రాకముందే ఇంకా ఉదాహరణలు చెప్తున్నాడు. మనం అర్థం చేసుకోవడానికి చాలా ఉదాహరణలు చెబుతున్నాడు. ఏమిటవి? తేజస్సునకు, సూర్యచంద్ర నక్షత్రాలకు, తెల్లవారుగానే మార్నింగ్ అవ్వగానే చీకటి పొరలను చీల్చుకుంటూ సూర్యకిరణాలు వెచ్చగా పరుచుకుంటూ ఉంటే, పచ్చటి పొలాల మీదుగా, కొండల మీదుగా సూర్యకిరణాలు వస్తూ ఉంటే చక్కగా తెల్లవారింది అంటాం. వెలుగులో అన్ని వస్తువులు చూడగలం, వెలుగులో లోకాన్ని చూడగలం. కానీ ఒకనాడు ఈ సూర్యచంద్రుల తేజస్సుకి ఏం కమ్ముతుందన్నాడు? చీకటి. ఎప్పుడు కమ్ముతుంది చెప్పండి? సూర్యచంద్రుల తేజస్సుకు చీకటి కమ్ముతుందా? ఏంటి, సూర్యుడు చీకటి అయిపోతాడా? చంద్రుడు చీకటి అయిపోతాడా? అయిపోతాడు. అది ప్రభువు రాక. అయిపోతాడు. అది ప్రభువు రాక. ఆకాశ నక్షత్రములు రాలిపోతాయట, సూర్యుడు చీకటి కమ్ముతుందట, చంద్రుడు ఎర్రగా మారిపోతాడట. ఈ తేజస్సుకు ఏం కమ్ముతుంది? చీకటి కమ్ముతుందంటే ప్రియులారా, మన జీవితం ఎల్లప్పుడూ సంతోషంగా ఉండదు. నువ్వు ఇలాగే ఉన్నాను పర్వాలేదు అనుకుంటున్నావేమో, ప్రభువు రాకైనా వచ్చేస్తుంది. లేదా ప్రభువు రాక ఆలస్యమైతే మన పోకడైనా వచ్చేస్తుంది. కనుక లోకానికి విపత్తు రాబోతుంది. అదే సూర్యచంద్రులకు, తేజస్సుకు చీకటి కమ్మకముందే, ప్రభువు రాకముందే. ఇంకా ఏమంటున్నాడు? వాన వెలిసింది. ఈ మధ్యకాలంలో వర్షాలు ఎక్కువైపోయాయి, మీ అందరికీ తెలుసు. వర్షాలు 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 వర్షాలు, భూమి నిండా నీళ్లు 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 నీళ్లు. మొన్నటి వరకు కంటిన్యూగా పడితే వర్షం వర్షం వర్షం, తుఫాన్లు తుఫాన్లు తుఫాన్లు. అలా వెలిసిన తర్వాత అండి మనం ఎంత తొందరపడతామో తెలుసా? ఈ వర్షంలో ఏ పనులు చేసుకోలేకపోయాం, ఉద్యోగాలకు వెళ్ళలేకపోయాం, లేదంటే పొలం పనులు చేసుకోలేకపోయాం, లేదంటే వ్యాపారాలు చేసుకోలేకపోయాం. మనం తొందరపడతాం. ఏలోగా ఇంతకాలం వర్షం వచ్చి వెలిసింది, వర్షం తగ్గిందనగానే మిగతా పనులన్నీ చక్కబెట్టుకోవాలనుకుంటావు కదా.
మళ్ళీ వర్షం రాకముందే పనులన్నీ చేసేసుకో. బట్టలు ఉతకలేదా ఉతుక్కో, వంట చేసుకోలేదు చేసుకో, వ్యాపారం చేసుకోలేదు చేసుకో. వర్షం రాకముందు ఇవన్నీ చక్కబెట్టేస్తావు. అది ఉదాహరణకు చెప్పాడు. వాన వచ్చి వెలిసిన తర్వాత మళ్ళీ కారు మబ్బులు మేఘాలు మళ్ళీ కమ్మకు ముందే నీ బాల్య దినములు, అంటే బాల్య దినాలు ఎలాంటివో తెలుసా? మంచి దినాలు. బాల్య దినాలు ఎలాంటివో తెలుసా? తేజస్సులో సూర్యుడు వెలుగుతుంటే సూర్య వెలుగు ఎంత తేజస్సుగా ఉంటుందో ఆ తేజస్సు నిండిన దినాలు. వర్షం వెలిసిన తర్వాత ఎంత ప్రశాంతంగా ఉంటుందో చూడండి. ఆ మొక్కల మీద ఉన్న ఆ డస్ట్ కారిపోతుంది. చెట్లపై ఉన్నటువంటి మురికి, ఏమండి మనం రోడ్డు ప్రక్కన వెళుతున్నప్పుడు ఆ వెహికల్స్ దుమ్ము వలన చెట్లన్నిటి మీద డస్ట్ పట్టి ఉంటుంది చూడండి. కానీ గట్టిగా ఒక్క వర్షం వస్తే ఆ చెట్ల ఆకుల మీద ఉన్న డస్ట్ అంతా కారిపోయి వర్షం వెలిసిన తర్వాత మొక్కలు ఉంటాయండి, చెట్లు ఉంటాయండి, ప్రకృతి ఉంటుందండి. ఎంత ఆహ్లాదకరంగా, ఎంత ప్లజెంట్గా, ఎంత అందంగా రమణీయంగా కనపడుతుందండి. ఎంత అందంగా కనపడుతుంది. వాన వెలిసిన తర్వాత ప్రకృతి ఎంత అందంగా ఉంటుందో నీ బాల్య దినాలు అంత అందంగా ఉంటాయి. అవి దాటిపోకముందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. కాలం గడుస్తుంది అంటే నువ్వు చేయవలసిన పని ఒకటి ఉంది. సంవత్సరాలు గడుస్తున్నాయంటే నువ్వు చేయవలసిన పని ఒకటి ఉంది. అది నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. స్మరణకు తెచ్చుకోవడం అంటేనండి, స్మరణకు తెచ్చుకోవడం అంటే ఏంటి? మేము స్మరణకు తెచ్చుకుంటామండి అని ఉదయం నుంచి సాయంత్రం వరకు 100 సార్లు ప్రభువా నాయనా యేసయ్యా అంటాం కాదండి. నువ్వు స్మరణకు తెచ్చుకోవడం ఏముంది? లోకంలో దేవుణ్ణి నమ్మని వాడు కూడా యేసు ప్రభువుని తలుచుకుంటున్నాడు. వాడు పరలోకం వెళ్ళిపోతాడా? మత ఛాందసవాదులు కూడా యేసు ప్రభువునే తలుచుకుంటున్నారు. తెల్లారితే వాళ్ళు పరలోకం వెళ్ళిపోతారా? దేవుణ్ణి నమ్మని ఆ నాస్తికులు ఉన్నారే, వాళ్ళు కూడా యేసుక్రీస్తు పేరెత్తుతున్నారు మాట్లాడితే. స్మరణకు తెచ్చుకోవడం అంటే ఆయన పేరు తలుచుకోవడం కాదండి. స్మరణకు తెచ్చుకోవడం అంటే ఏదో ఆయన నమ్మేసి బాప్తిజం తీసుకోవడం కాదండి. స్మరణకు తెచ్చుకోవడం అంటే ఎల్లప్పుడూ ఆయన నామస్మరణతో ఏమండి స్తుతి 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 అనడం కాదు. స్మరణకు తెచ్చుకోవడం అంటే ఆయన జీవితాన్ని ఎందుకు ఇచ్చాడు, ఆయన ఏం చెప్పాడు, ఏం చెయ్యమన్నాడు, ఇవన్నీ గుర్తొచ్చేయాలి. అమ్మ పనికి వెళ్ళేటప్పుడు పిల్లలకు కొన్ని పనులు చెప్తుంది. అమ్మ వచ్చేసరికి ఆ బట్టలు తీసేసేయి, లేదంటే వర్షం వచ్చి తడిచిపోతాయి. నేను వచ్చేసరికి కాస్తంత రైస్ వండి పెట్టు, నేను వచ్చేసరికి కాస్తంత ఇల్లంతా శుభ్రంగా తుడిచిపెట్టు. అమ్మలా ఆఫీస్కో అమ్మలాగా పనికో వెళ్ళగానే పిల్లలు ఆటల్లో పడతారండి. పిల్లలు కదండి, ఆటల్లో పడతారు. ఈ ఆట ఆ ఆట, ఈ ఆట ఆ ఆట. అప్పుడు పెద్దలు అన్నారు, మీ అమ్మను ఒకసారి గుర్తు తెచ్చుకో. అప్పుడు గుర్తొస్తుంది కర్ర పట్టుకొని మీదకు దూకుతున్న ఉగ్రరూపం. స్మరణకు తెచ్చుకో అంటే వెంటనే అమ్మ చెప్పిన పనులన్నీ గుర్తొచ్చేయాలా? గుర్తొచ్చేయాలి. బాబోయ్, చెయ్యకపోతే వీపు విమానం మోత, వీపు పగలగొట్టేస్తుంది. అప్పుడు పరిగెత్తుతారు. అమ్మను జ్ఞాపకం చేసుకోవడం అంటే అమ్మ ఇచ్చిన బాధ్యతలు. నాన్నను జ్ఞాపకం చేసుకోవడం, స్మరణకు తెచ్చుకోవడం అంటే నాన్న ఇచ్చిన బాధ్యతలు. మరి దేవుణ్ణి స్మరణకు తెచ్చుకోవడం అంటే నీ బాల్య దినముల యందే దేవుని జ్ఞాపకాలు, దేవుని పనులు, దేవుని కార్యక్రమాలు. మనుషులకి దేవుని కార్యక్రమాలు అంటే అసలు పడదండి. దేవుని పని అంటే అసలు పడదండి. దేవుణ్ణి నమ్మామని చెప్పుకున్నవాడి జీవితం, దేవుణ్ణి నమ్మని వాడి జీవితం, ఈ రెండిటికి ఏమైనా తేడా ఉందా అని నేను చాలాసార్లు గమనిస్తానండి. దేవుణ్ణి నమ్మిన వాళ్ళ జీవితాలని, నమ్మని వాళ్ళ జీవితాలు. నమ్మని వాడు ఎలా బ్రతుకుతున్నాడో నమ్మిన వాడు కూడా అలాగే బ్రతుకుతూ ఉంటాడండి. నమ్మని వాడు పొట్టకూటి కోసం ఉదయం లేస్తే సాయంత్రం వరకు బయటికి వెళ్ళి నానా కష్టాలు పడి వస్తాడు. నమ్మినవాడు కూడా అంతే, ఉదయాన్నే లేచి పొట్టకూటి కోసం ఎక్కడెక్కడో తిరిగి ఏదేదో పని చూసుకొని సాయంత్రానికి అంత సంపాదించి తిరిగి వస్తాడు. నమ్మనివాడు లోకంలో ఏవైతే ఆచారాలు పద్ధతులు ఉన్నాయో వాటిని శ్రద్ధగా పాటిస్తుంటాడు. నమ్మినవాడు కూడా అవే పద్ధతులు, అవే ఆచారాలలో బ్రతుకుతూ ఉంటాడు, అవే మూఢనమ్మకాల్లో బ్రతుకుతుంటాడు, అదే పద్ధతుల్లో బ్రతుకుతుంటాడు. నమ్మనివాడు తన కోసం తాను బ్రతుకుతుంటాడు.
నమ్మినవాడు కూడా తన కోసమే తాను బ్రతుకుతుంటాడు. ఇప్పుడు నమ్మని వానికి నమ్మిన వానికి ఏంటి తేడా? నిజంగా నువ్వు నమ్మడం అంటే ఏంటో తెలుసా? సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవడం అంటే ఏంటో తెలుసా? నీ కోసం మాత్రమే, నీ కడుపు కోసం మాత్రమే, నీ బట్ట కోసం మాత్రమే, నీ ఇంటి కోసం మాత్రమే, నీ బంధువుల కోసం మాత్రమే, నీ కుటుంబం కోసం మాత్రమే ఆలోచిస్తున్న నువ్వు దేవుని కోసం ఆలోచించటం మొదలుపెట్టు. సృష్టికర్తను జ్ఞాపకం చేసుకుంటే ఆయన పని మిగిలిపోతే మనం నరకానికి వెళ్ళాల్సి వస్తుంది. ఆయన పని మిగిలిపోతే మనం పాతాళానికి వెళ్ళాల్సి వస్తుంది. కనుక లోకంలో మనుషులు తమ కోసం బ్రతికినట్లుగా దేవుణ్ణి విశ్వసించిన మనము వారి వలె మన కోసం, మన పనుల కోసం, మన వ్యాపారాల కోసం, మన పొట్టకూటి కోసం బ్రతికితే ఏంటి తేడా? వాళ్ళకి మనకేంటి తేడా? ఏంటి ప్రయోజనం? అందుకే నీ బాల్య దినముల యందు ఎవరిని జ్ఞాపకం తెచ్చుకోవాలి? ఎవరిని స్మరణకు తెచ్చుకోవాలి? సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. అంటే పని మొదలుపెట్టు. యేసుక్రీస్తు ఎన్నేళ్ల వయసులో పని మొదలు పెట్టాడండి? 12 సంవత్సరాల వయసులో నా తండ్రి పనుల మీద నేను ఉండవలెనని మీరు ఎరుగరా అన్నాడు. నా తండ్రి పనుల మీద నేను ఉండాలి, మీకు తెలియదా అని తల్లిదండ్రులు ప్రశ్నించాడు. అంటే బాల్య దినముల యందే సృష్టికర్తను జ్ఞాపకం తెచ్చుకున్న వాడిగా ఎవరు కనపడుతున్నారు మనకి? యేసుక్రీస్తు. ఒకవేళ అలా చేయకపోతే నీ బాల్య దినాలు, నీ యవ్వన దినాలు దాటిపోయాయా? భయంకరంగా ఉంటుందండి సిచ్యువేషన్. బాధ్యతల్లోకి వెళ్ళిపోతున్నావు నువ్వు, బంధాల్లో చిక్కుకున్నావు నువ్వు, తలకు మించిన భారాలను పెట్టుకుంటున్నావు నువ్వు. వివాహం కాకముందు దేవుని పనిలో యవ్వనంలో ఉన్నప్పుడు, ఇంకా బాల్యంలో ఉన్నప్పుడైతే నిజంగా ఎంత చేయొచ్చో తెలుసండి, ఎంత చేయొచ్చో తెలుసా? నా అదృష్టం, నేను 19 ఏళ్ల వయసులోనే వచ్చేసానండి దేవునిలోకి. నిజంగా ఎన్ని మీటింగులు, ఎన్ని కార్యక్రమాలు, ఎన్ని పనులు దేవుని కోసం చేశానంటే ధైర్యంగా చెప్పగలను. నేను చేశానని ధైర్యంగా చెప్పగలను. చాలామంది బాధపడుతూ ఉంటారు, అన్నయ్య మాకు పెళ్ళైపోయి ఇన్నేళ్ల తర్వాత ఇన్ని బంధాలు పెట్టుకున్నాం, ఇప్పుడు తెలిసింది అసలు నిజం, మాకు పెళ్లి కాకముందే ఈ వాస్తవం తెలిసి ఉంటే బాగుండేదని చాలామంది అంటారు. పెళ్లి కాకముందు ఇంకా ఎక్కువ చేసాం. నిజమే, అది చెప్పాలంటే పెళ్లి కాకముందు ఎక్కువ వీలుంటుంది. పెళ్ళైన తర్వాత బంధాలలోనికి మనమే వెళతాం. కానీ వాస్తవం ఏంటంటే, వాస్తవానికి దేవుడు ఏమంటాడంటే పెళ్ళైన తర్వాత ఇంకా ఎక్కువ పని చేయాలి నాయన అంటాడు. నీ భార్య కూడా తోడొచ్చింది కదా, కానీ మనం చెయ్యం. అందుకే నీ సంతోషకరమైన దినాలన్నీ అయిపోతున్నాయి. ఒకడు అంటాడు పెళ్లి చేసుకునే ముందు ఏం చెప్తావంటే నా సంతోషకరమైన దినాలు అయిపోయినాయి అంటున్నాడు ఒకడు. మరొక పాస్టర్ గారు అన్నారు, నాయన నవ్వు మనస్ఫూర్తిగా, నువ్వు మనస్ఫూర్తిగా నవ్వు, చివరిసారిగా మంచిగా నవ్వు అంటున్నాడు. ఏమండి, మంచి దినాలు, మంచి ఏమంటారు వాటిని, సంతోషకరమైన దినాలు పెళ్లితో పోతాయని కాదండి దాని ఉద్దేశం. మనుషులు అలా అనుకుంటున్నారు. నిజంగా మనుషులకు చెడ్డ దినాలు, దుర్దినాలు రాబోతున్నాయి. ఆరోగ్యం పోయిన కొద్దీ, బంధాలు, బంధుత్వాలు, బాధ్యతలు పెరిగే కొద్దీ దేవునికి మనం దూరం అవ్వడం ప్రారంభించాం. దేవుని పనులు చేయడానికి ఎక్కువ సమయం కేటాయించటం లేదు. దేవుడిచ్చిన బాధ్యతలు నెరవేర్చలేకపోతున్నాం. ఇది ఖచ్చితంగా మనకు దుర్దినాలే. అందుకే తర్వాత ఏమన్నాడు చూడండి, 3వ వచనం. ఆ దినమున దుర్దినము, ఆ దినము లోకానికి దుర్దినాల గురించి మాట్లాడుతుందండి. ఈ 3వ వచనంలో సమాజానికి, లోకానికి దుర్దినాలు వస్తే ఎలా ఉంటాయి చెప్తున్నాడు. ఆ దినమున ఇంటి కావలి వారు వణుకుతారు. ఇంటి కావలి వారు, ఏమండి లోకానికి దుర్దినాలంటే, అవునండి, ఇంటి కావలి వారు వణుకుదురు అన్నాడు. ఇంటి కావలి వారు ఎందుకు వణుకుతారు? శత్రువు మీద పడుతున్నాడు, ప్రళయం మీద పడుతుంది, ఉప్పెన మీద పడుతుంది, శత్రు దేశాలు మీద పడుతున్నాయి. ఇది ఒకప్పుడు ఇశ్రాయేలీయులకు జరిగిందండి. ప్రవక్త అయినటువంటి సొలొమోను ప్రవక్త జరగబోయేటువంటి వాటిని చెబుతున్నాడండి. ఏం జరుగుతుందట? ఇంటి కావలి వారు, ఏ బలమైన శత్రువు వాళ్ళ మీదకి వస్తున్నాడు, శత్రు దేశం వాళ్ళ మీదకి వస్తుంది. కావలివాడు కూడా ఏమైపోతున్నాడు? వణుకుతున్నాడు. తర్వాత బలిష్ఠులైన వారు, పట్టణాన్ని, దేశాన్ని కాపాడవలసిన వారు, బలిష్ఠులు, సైన్యం, వారు ఏమైపోతున్నారట? వంగిపోతున్నారు. బలిష్ఠులు వంగిపోతున్నారు.
విసరువారు కొద్ది మంది అయిపోయారు. మృత్యు వాళ్ళని తీసుకెళ్ళిపోయింది. శత్రు సైన్యాలు వాళ్ళను కడముట్టించేసాయి. ఉప్పెన వాళ్ళను మడత పెట్టేసింది. ఆ సమాజాన్ని సర్వనాశనం చేసింది. విసురువారు కొద్దిమంది అగుట చేత పని చాలించుకుంటారట. కొద్దిమందే కదండి. ఏమండి, ఒక కంపెనీలోనికి 100 మంది పనిచేస్తున్నారు అనుకోండి. 100 మంది వస్తేనే మిషనరీ అంతా ఆడుతుంది. మొత్తం 90 మంది మానేసి 10 మంది వచ్చారనుకోండి, పని జరగదు. మిషనరీ మొత్తం ఆపేసుకోవాలి. ఈ 10 మంది వల్ల మిషనరీ పని చేయదు, నడవదు, కంపెనీ నడవదు. ఆ రోజు పని ఆపేసుకుంటారు. ఒక ఇల్లు కట్టాలనుకోండి, కాంట్రాక్టర్ కనీసం ఒక 4 మేస్త్రీలు, ఒక 10 మంది కూలి పనివాళ్ళు కావాలి. అలా కాకుండా ఒక మేస్త్రి, ఒక కూలివాడు వచ్చారనుకోండి, ఈరోజు పని వద్దు, మానేద్దామంటారు. అలాగా ఇశ్రాయేలు వీధులలో ఒకనాడు ఇశ్రాయేలు దేశానికి పెను ఉప్పెన సంభవించినప్పుడు, వారి పెను ఉప్పెనంటే సముద్రం వలన వచ్చిన ఉప్పెనో, ప్రకృతి వలన వచ్చిన విపత్తు కాదండి. దేవుడు వారికి శత్రు దేశాలకు వాళ్ళని అప్పచెప్పాడు. అది వాళ్ళకు వచ్చినటువంటి ఉపద్రవం, విపత్తు. ఆ విపత్తులో వీధులలో ఉన్నవారు లేదా విసురుచున్నవారు, తిరగలి విసురుచున్నవారు కొద్దిమంది అయ్యారట. ఏం చేశారట వాళ్ళు? పని చాలించుకొందురు. తర్వాత ఏమన్నాడు? కిటికీలలో గుండా చూచువారు కానలేక ఉంటారు. ఎందుకో తెలుసా అండి? ఎందుకో తెలుసా? యావేలు గ్రంథం చూడండి. యావేలు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. యావేలు గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనం. పట్టణంలో నకముకాల పరిగెత్తుచున్నవి, గోడల మీద ఎక్కి ఇండ్లలోనికి చొరబడుచున్నవి, దొంగలు వచ్చినట్లు కిటికీల్లో నుండి చూచువారు కానలేక ఉంటారు. అంటే వాళ్ళ విపత్తు, శత్రు మోకలు కిటికీలలో గుండా ఎక్కుతున్నారట. వాళ్ళ మరణం కిటికీల్లో గుండా ఎక్కుతుందట. కిటికీలలో నుండి చూచువారు కానలేక ఉందురు. ఎందుకంటే దొంగలు వచ్చినట్లుగా అది కిటికీలలో నుండి జొరబడుచున్నది. అలాగే జఫన్యా గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం కూడా చూడండి. జఫన్యా గ్రంథం 2వ అధ్యాయము 14వ వచనం. పశుల మందలు, దానిలో పశుల మందలు పండుకొనును. ఇశ్రాయేలు వీధుల గురించి మాట్లాడుతున్నాడు, ఇశ్రాయేలు పట్టణాల గురించి మాట్లాడుతున్నాడు. దానిలో పశుల మందలు పండుకొనును, సకల జాతి జంతువులు గుంపులుగా కూడును, గోడబాతులను తుంబోళ్ళును వారి ద్వారముల కమ్ముల మీద నిలుచును, పక్షుల శబ్దము కిటికీలలో. ఏ శబ్దం వినబడుతుందట? పక్షుల శబ్దం కిటికీలలో వినబడుతుంది. ఇప్పుడు ప్రసంగి గ్రంథం చదవండి, ఏమంటాడు? 4వ వచనం. తిరగట్రాళ్ల ధ్వని తగ్గిపోవును. తిరగట్రాళ్ల ధ్వని ఎందుకు తగ్గింది? లేరు, విసురువాళ్ళు లేరు, అందుకే తగ్గిపోయింది. తర్వాత ఏమంటున్నాడు? వీధి తలుపులు మూయబడ్డాయట. వచ్చేవాళ్ళు లేరు, పోయేవాళ్ళు లేరు గనక వీధి తలుపులు ఏం చేయబడ్డాయి? మూసివేయబడ్డాయి. తర్వాత ఏమంటున్నాడు? పిట్ట యొక్క కోతకు గోడబాతు నిలబడుతుంది కిటికీలను చదివారు. ఇప్పుడు జఫన్యా గ్రంథంలో ఏం చదివారు? జఫన్యా గ్రంథం మళ్ళీ చూడండి. గోడబాతులను తుంబోళ్ళును వారి ద్వారముల గుమ్మముల మీద నిల్చును, పక్షుల శబ్దము ఏమండి కిటికీల్లో వినబడుతుంది అన్నాడు. ఒకప్పుడు విస్తారమైన జనముతో ఉన్న ఆ పట్టణం, ఇశ్రాయేలు పట్టణం. ఆ పట్టణంలో పక్షుల శబ్దాలు ఉండొచ్చు, కానీ నిద్రపోయే వాళ్ళకి అది డిస్టర్బెన్స్ చేసేంత కాదండి. కానీ విపత్తు సంభవించిన తర్వాత వాళ్లకు మనుషుల కంటే ఎక్కువ పక్షులైపోయాయి, మనుషుల కంటే ఎక్కువ గోడబాతులయ్యాయి, మనుషుల కంటే ఎక్కువ తుంబోళ్ళు వచ్చాయి, మనుషుల కంటే ఎక్కువ జంతువులు వచ్చాయి. ఏమన్నా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు ఒక పక్షి కూర్చిందనుకోండి, నిద్రపోతున్న మనం కూడా ఏం చేస్తాం? తుళ్ళిపడి లేస్తాం. మా ఇంటికి కాలింగ్ బెల్ ఒకటి ఉందండి. ఎప్పుడైనా నొక్కారా మీరు? నేను జనరల్గా అలా ఉంటుందేమో అనుకున్నాను. ఒకసారి తెల్లవారిన తర్వాత అదే శబ్దం వచ్చిందండి. ఏ శబ్దం అది? ఒక పక్షి శబ్దం. కరెక్ట్గా మా కాలింగ్ బెల్ ఎలా ఉందో అలాగే అరుస్తుంది. అది ఉన్నది ఎంతే ఉంది, చిన్న పెట్ట. అది చిన్న పెట్ట. అది అరిస్తే ఇలా ఉంది. నేను నిద్రే లేచాను.
ఇంత జనం ఉన్న దగ్గర పక్షి అరిస్తే నేను నిద్రలేచానే. జనములలో వీధులలో జనములు తగ్గిపోయిన తర్వాత పక్షులు ఎక్కువైతే ఆ పక్షుల కోతకి ఏం చేస్తారట? దేశానికి వినాశనం సంభవిస్తుందా? సంభవిస్తుందండి. ఇప్పుడు ఉన్నట్టుగా ఉన్నది దేశం. వినాశనం వస్తుంది, సంభవిస్తుంది. ఇప్పటికే అనేక దేశాలకు వినాశనం వస్తుంది. మనం అనుకుంటున్నాం భారతదేశంలో 144 కోట్ల మంది జనాభాతో ఈ దేశం అధిక సంఖ్యలో ఉందని మీరు అనుకుంటున్నారేమో. దేశం నుంచి పారిపోయే పరిస్థితులు వస్తాయి. అలాంటి పరిస్థితులు లేవనుకుంటున్నారా? ఒక పాలస్తీనా, అది ఎవడు లేడండి దేశంలో. పాలస్తీనాలో ఎవరు లేరు, పారిపోతున్నారు. ఒక ఆఫ్ఘనిస్తాన్లో ఎవరు లేరు, ఒకప్పుడు పారిపోతున్నారు. మన ఇండియాకు కూడా అదే పరిస్థితి రాబోతుంది. వినాశనం సంభవించబోతుంది. తిరగట్రాళ్ల ధ్వని తగ్గిపోతుంది. పక్షులు, గోడబాతులు, తుంబోళ్ళు మనుషులు లేని చోట తిరుగుతూ ఉంటాయండి. వాటి శబ్దం, కిటికీలలో పక్షుల శబ్దం వినబడుతుంది. ఇంకేమన్నాడో చూడండి. సంగీతము చేయు స్త్రీలు, నాదము చేయు వారందరూ. ఎందుకంటే జనాలు లేనప్పుడు సంగీతం చేసే స్త్రీలు ఎవరి కోసం పాడాలి? నాదం చేసేవారు ఎవరి కోసం తమ నాదం చేయాలి? అందుకే నిశ్శబ్దంగా ఉంచబడతారు. ఇదంతా మరణానికి సూచన అండి. ఇవన్నీ మరణానికి, ముగింపుకి సూచనలు ఇవన్నీ. అలాగే ఇర్మీయా గ్రంథం 7వ అధ్యాయం 34వ వచనం. ఉల్లాసధ్వనియు ఆనందధ్వనియు పెండ్లి కుమారుని స్వరము, పెండ్లి కుమార్తె స్వరము యోధా పట్టణంలో యెరూషలేము వీధులలో లేకుండా చేసేదని. ఏమేమి లేకుండా చేస్తాడట? ఉల్లాసధ్వని. భవిష్యత్తు ఇదేనండి మనకి. ఒకనాడు దేవుణ్ణి ధిక్కరించిన ఇజ్రాయేలు జాతికి పట్టిన గతి ఈరోజు భారతదేశానికి కూడా పట్టబోతుంది. ఉల్లాసధ్వని, ఆనందధ్వని, పెండ్లి కుమారుని స్వరం. పెండ్లి కుమార్తె పెళ్ళిళ్ళు ఉండవు, మొత్తం బంద్ అయిపోయే రోజులు. పాలస్తీనా చూడండి, నో పెళ్ళిళ్ళు. వీధుల్లో పిల్లలు ఆడుకోవటం లేదు, వృద్ధులు కూర్చొని ముచ్చట్లు చెప్పుకోవటం లేదు, ఆనందంగా పనులు చేసుకోవటం లేదు. శ్మశానంగా మారిపోయింది పాలస్తీనా. రేపు మన పరిస్థితి కూడా అది రాబోతుంది దేవుణ్ణి నమ్మకపోతే. ఉల్లాసధ్వనియు ఆనందధ్వనియు పెండ్లి కుమారుని స్వరం, పెండ్లి కుమార్తె స్వరము యోధా పట్టణంలో యెరూషలేము వీధుల్లో లేకుండా చేసేదను. దేశము తప్పక పాడైపోవును. 9:21 కూడా చూడండి. 9:21. వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గంలో యవ్వనులు లేకుండాను వారిని నాశనం చేయుటకై కిటికీలలో ఉన్నవాళ్ళు కానక ఉంటారు అని. ఎందుకన్నాడు తెలుసా? మరణం ఎక్కడెక్కుతుందట? మరణము కిటికీల్లో ఎక్కుతుంది. ఎవరెవరు ఉండరట? వీధులలో పసిపిల్లలు లేకుండా రాజవీధులలో బైక్ మీద రై 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 రై. ఏంటంటే బైక్ రేసు, స్టంట్లు. ఇలా లేపుతాడు, అలా లేపుతాడు. అదే వీధులలో తిరిగిన యవ్వనస్తులు ఇక ఆ వీధులలో తిరగకుండా నేనేం చేస్తాను? నాశనం చేస్తాను అన్నాడు. పసిపిల్లలు వీధుల్లో ఆటలాడడం ఇక ఉండదు. ఎందుకంటే ఏమంటున్నాడు? కంటిన్యూ చేయండి ఆ మాటని. వారి నాశనం చేయటకే మరణము మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగరులలో ప్రవేశించుచున్నది, మన నగరులలో ప్రవేశించుచున్నది. ప్రియులరా, వినాశనం ఇశ్రాయేలీయులకు సంభవించినప్పుడు నిజంగా దేవుడండి సంభవించే ముందు భక్తుని చేత రాయిస్తూ ఎలాంటి వినాశనం గురించి మాట్లాడాడో మరి ప్రసంగి గ్రంథంలో చూస్తున్నాం. చివరిగా ఆ మాట మరొకసారి జ్ఞాపకం చేసుకొని మనం ముగించేద్దాం. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనం నుంచి. తిరుగుటరాళ్ళ ధ్వని తగ్గిపోవును, వీధి తలుపులు మూయబడును, పిట్ట యొక్క కోతకు ఒకడు లేచును, సంగీతము చేయు స్త్రీలు, నాదము చేయు వారందరూ నిశ్శబ్దంగా ఉంచబడుదురు, ఎత్తు చోటులకు భయపడుదురు. యవ్వనం గడిచే కొద్దీ, యవ్వనం పోయే కొద్దీ, యవ్వనం దాటిపోయే కొద్దీ ఎత్తు చోటులకు మనుషులు ఏమైపోతారు? ఎత్తెక్కాలా, మెట్లెక్కాలా? చర్చికి రావాలంటే మెట్లెక్కాలా? కింద అయితే బాగుంటుంది. కొండలెక్కాలా? భయపడుతున్నావు దేనికి? బలిష్టమైన నీ దేహం వంగిపోతుంది. బలిష్టమైన నీ దేహం ఏమవుతుంది? బలిష్ఠులే వంగిపోతారు. దుర్దినాలు వస్తున్నాయి నీకు, మనకు దుర్దినాలు వస్తాయి. బలిష్ఠులు వంగిపోతారు. ఎత్తు చోటులకి ఏమైపోతారట? భయపడుదురు. మార్గముల యందు భయంకరమైనవి కనబడతాయి. ఇక రాబోతున్న కాలంలో భయంకరమైన వాటిని మార్గాల్లో మీరు చూడబోతున్నారు.
భయంకరమైనవి రాబోతున్నాయి, యుద్ధ ట్యాంకులు వస్తాయో లేదంటే వెపన్స్ వస్తాయో. మొన్న అమెరికా అండి వెనిజులా దేశం మీద ఒక అటాక్ చేసిందండి. వెనిజులా దేశం ఎలాంటి అటాక్ అంటే వెనిజులా యొక్క అధ్యక్షుడు చుట్టూ కొన్ని వందల మంది ప్రొటెక్షన్ ఉన్నారు, ఆర్మీ ఉంది. అమెరికా వాళ్ళు అక్కడికి వెళ్ళారు, క్షణాలలో ఆ వెనిజులా ఆర్మీ అంతా కూడా పడిపోయిందండి. వీళ్ళు బాంబులు పేల్చలేదు, ఎవరు అమెరికా వాళ్ళు బాంబులు పేల్చలేదు, క్షిపణులు ప్రయోగించలేదు, తుపాకీలు ప్రయోగించలేదు. వాళ్ళ దగ్గర ఏవో విచిత్రమైనవి ఉన్నాయట. వాళ్ళే చెబుతున్నారు, వెనిజులా ఆర్మీ అంటున్నారు, వాళ్ళ దగ్గర ఏదో విచిత్రమైన వస్తువులు ఉన్నాయి, మాకు తెలియకుండానే మేము అలా పడిపోయాం, కళ్ళు తిరిగి పడిపోయాం, తలంతా తిప్పేసినట్టు అయిపోయింది, మా చెవుల్లో నుంచి నోట్లో నుంచి రక్తం వచ్చేస్తుంది. నిజమండి ఇది. చెవుల్లో నుంచి, నోట్లో నుంచి, కంటిలో నుంచి రక్తం వచ్చేస్తున్నాడు, పడిపోయారంట మొత్తం. అంటే ఈ ప్రపంచానికి తెలియని భయంకరమైన ఆయుధాన్ని అమెరికా ఏం చేసింది, తయారు చేసుకుంది. అది అల్ట్రావైలెట్ రేసో మరేంటో తెలియదు, అది తుపాకీ మోతలు కావవి, మందుగుండి సామాగ్రితో పేల్చేటువంటి గన్ను కాదు అది. మార్గమందిక భయంకరమైనవి మనకి కనబడబోతున్నాయి. ఇంకా ఏమన్నాడు, బాదము వృక్షము పువ్వులు పూయును. బాదం వృక్షం పువ్వులు పూయాలంటే చాలా 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 రేర్ అండి. పూస్తుంది అంటే టైం వచ్చింది దానికి. బాదం వృక్షం పువ్వులు పూస్తుందంటే టైం దగ్గర పడింది అనడానికి బాదం వృక్షం పువ్వులు పూయును అంటారు. మిడత అనేది ఆ రోజు నీకు బరువుగా ఉంటుంది. వృద్ధాప్యంలోకి వెళ్ళావు కదా, మిడతను మోయాలన్నా మిడత ఎలా ఉంటుంది నీకు, మిడత బరువుగా ఉంటుంది. బుడసరకాయ పగులుతుంది. ఎలా అనగా ఒకడు తన నిత్యమైన ఉనికి పట్టుకు పోవుచున్నాడు, వాని నిమిత్తం ప్రలాపించుచున్న వారు వీధులలో తిరుగుదురు. ప్రియులరా, మన నాశనము దగ్గరలో ఉంది, ఈ ప్రపంచ వినాశనము దగ్గరలో ఉంది. కనుక మారదామండి. ఇంకా ఏదో జీవితం ఉందనుకోకండి, తొందరగా మరణం తర్వాత జీవితం కోసం సిద్ధపడండి. మనకు కూడా మరణం ఉంది. ఎప్పుడుంది ఏమో, మనం ఇంటికి వెళ్ళే లోపు ఏదైనా జరగవచ్చు, ఏమో మంచం మీద నుంచి లేచే పరిస్థితి లేకపోవచ్చు. ఇంకా ఎందుకండి ఆలస్యం చేస్తారు? తక్కువ జీవితం, ఈ జీవితంలో వీలైనంత వరకు దేవుని పనిచేద్దాం, వీలైనంత వరకు మనుషులందరినీ ప్రేమిద్దాం, వీలైనంత వరకు మనం సాధ్యమైనంత వరకు దేవుని పనిలో సంఘంతో కలిసి ముందుకు సాగుదాం. ఒకవేళ కన్ను మూస్తే దేవుడు ప్రేమమయుడు. మనలో కొన్ని తప్పులున్నా మనం చేసిన పనిని బట్టి, మనం చూపిన ప్రేమను బట్టి ఆయన మనలోని తప్పుల్ని, పాపాలను క్షమించేంత మంచి మనసు కలిగిన దేవుడు ఆయన. కనుక ఎప్పుడు దేవుని పనిలోనే ఉండండి, ఎప్పుడు దేవుని పని. నీ బాల్య దినముల యందే, నీ సుఖదినముల యందే సృష్టికర్తను ఏం చేయాలి, స్మరణకు తెచ్చుకోవాలి. ఒక మరణం మనందరికీ పాఠం కావాలి, నాన్న మరణం మనందరికీ పాఠం నేర్పాలి. కేవలం కాసేపు ఆయన తలుచుకొని వెళ్ళిపోదాం అనుకోకుండా మనం తలంచుకొనవలసింది మన మరణాన్ని, సృష్టికర్త మనకు చెప్పిన సత్క్రియలను. ఈ మాటలన్నీ మీ హృదయంలో ఫలింప చేసుకోవాలని ఆశిస్తూ తల వంచండి, ప్రార్థన చేస్తాను. మహిమ కలిగిన మా తండ్రి, మరొకసారి మీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నాం. మరణం అనేది ముగింపు కాదు నాయన, ఇక్కడున్న జీవితాన్ని మరొక చోట కొనసాగించుకోవడమే. భక్తులుగా జీవిస్తే విశ్రాంతిలో ఉంటామని, భక్తిహీనులమై బ్రతికితే నిత్యాగ్ని దండనలో ఉంటామని గ్రహించుకొని ఈ జీవితం క్షణభంగురమని ఆలోచించి ఉన్నంత వరకు సృష్టికర్తగా మిమ్మును, మీ బాధ్యతలను మోస్తూ, భారాన్ని మోస్తూ నాయన మా జీవితాలు ముగించే అవకాశం ఇవ్వండి. యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సకల పరిశుద్ధులకు మనకు తోడయుండి నడిపించునుగాక. ఆమెన్.